డేటా స్ట్రక్చర్స్లో యూనిట్ 5 గురించి నేర్చుకుంటున్నాం మనం. యూనిట్ 5 ఈజ్ నథింగ్ బట్ సెర్చింగ్ అండ్ సార్టింగ్ టెక్నిక్స్. సో ఆల్రెడీ సెర్చింగ్ టెక్నిక్స్ చూసాం. ఏముంటాయి సెర్చింగ్ టెక్నిక్స్లో? లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, నెక్స్ట్ ఏం నేర్చుకుంటున్నాం అంటే సార్టింగ్ టెక్నిక్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఇక సెర్చింగ్ అంటే ఏం నేర్చుకున్నాం మనం? ఆల్రెడీ ఇన్పుట్గా 2 ఇన్పుట్స్ ఇస్తాము. వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అండ్ సెకండ్ వన్ ఏంటి, ఒక కీ ఐటమ్. ఈ కీ ఐటమ్ అనేది మనం ఏదైతే గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ తీసుకున్నామో ఆ ఐటెంలో ఉందా లేదా చెక్ చేసే ప్రాసెస్ని ఏమని పిలుస్తాము అంటే సెర్చింగ్ అని పిలుస్తాము అని నేర్చుకున్నాం. అటువంటి సెర్చింగ్లో మనం 2 టెక్నిక్స్ యూజ్ చేస్తాము. అవేంటవి? లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ అని నేర్చుకున్నాం. ఇక నెక్స్ట్ సార్టింగ్ టెక్నిక్స్ గురించి నేర్చుకుంటున్నాం. అందులో సెలక్షన్ సార్ట్ ఆల్రెడీ నేర్చుకున్నాం. సో ఇందుకు సార్టింగ్ టెక్నిక్ అంటే ఏంటి? మనం అనార్డర్డ్గా ఒక గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఇస్తాము. ఇలా అనార్డర్డ్గా ఉన్న గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ని కూడా ఒక ఆర్డర్లో పెట్టేది, ఇదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో పెట్టే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలుస్తామంటే సార్టింగ్ అని పిలుస్తాం. ఇటువంటి అసెండింగ్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఒక ఆర్డర్లో పెట్టే ఆ ప్రాసెస్లో డిఫరెంట్ టెక్నిక్స్ యూజ్ చేస్తాము. సో ఆ ప్రాసెస్ని కాస్త ఏదైనా అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో పెట్టే ఆ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ని అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో పెట్టే ప్రాసెస్ని సార్టింగ్ టెక్నిక్ అంటాం. సార్టింగ్ అంటాం. ఓకే, అలా పెట్టడానికి యూజ్ చేసే టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సార్టింగ్ టెక్నిక్స్ అంటాం అని నేర్చుకున్నాం. సో అందులో వన్ ఆఫ్ ది టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ సెలెక్షన్ సార్ట్ అని లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్సర్షన్ సార్ట్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సర్షన్. ఓకే, సార్టింగ్ టెక్నిక్స్లో నెక్స్ట్ టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సర్షన్ సార్టింగ్ టెక్నిక్. ఓకే, ఇక ఇన్సర్షన్ సార్టింగ్ టెక్నిక్ అప్లై చేయాలి అంటే ఓవరాల్గా సార్టింగ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ తీసుకుంటాం. ఆ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ని కాస్త ఆర్డర్లో ప్లేస్ చేస్తాం, ఇద్దరు అసెండింగ్ ఆర్ డిసెండింగ్. ఫండమెంటల్గా మనం ఆర్డర్ అనగానే అసెండింగ్ ఆర్డర్లో ఫామ్ చేస్తాం కాబట్టి సో ఓవరాల్గా టెక్నిక్స్ అన్ని కూడా అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేస్తాం. సో ఇన్సర్షన్ సార్టింగ్ చేయాలంటే ముందుగా ఏం కావాలి మనకి? గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ కావాలి. కాబట్టి నేను గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని తీసుకునేటప్పుడు ఏం చెప్తానంటే 65, 58, 30, 35, 25, 45 ఇలా నేను గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏది ఆర్డర్లో చూడండి, 65, 58, 30, 35, 25, 45 ఒక డిజార్డర్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? వీటన్నింటినీ సార్టింగ్ ఆర్డర్లో ప్లేస్ చేయాలి. ఆ సార్టింగ్ ఆర్డర్లో ప్లేస్ చేసేటప్పుడు ఏ టెక్నిక్ యూజ్ చేసి ప్లేస్ చేస్తున్నాం? ఇన్సర్షన్ టెక్నిక్ యూజ్ చేసి ప్లేస్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇన్సర్షన్ టెక్నిక్ యూజ్ చేసి ప్లేస్ చేస్తున్నాం కాబట్టి ఓవరాల్ ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అరే ఎప్పుడు 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ ఇండెక్స్ వరకు ఉంటాయి? A5 వరకు ఉంటాయి. సో ఉన్న అన్నింటినీ కూడా వేసేసుకుందాం. A0, A0, A1, నెక్స్ట్ A2, A3, A4, A5 ఇంతే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక లాస్ట్లో ఏంటంటే ప్రాసెస్. ఇలా ఒక టేబుల్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇలా ఒక టేబుల్ని డ్రా చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు A0లో ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్స్ రాసుకున్నాం. A0లో ఎంత ఉంది? 65. A1లో ఎంత ఉంది? 58. A2లో ఎంత తీసుకున్నాను? 30. నెక్స్ట్ 35, నెక్స్ట్ 25, నెక్స్ట్ 45. ఓకే, ఇప్పుడు ఇన్సర్షన్ సార్ట్ మనం అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే A1 నుంచి స్టార్ట్ చేయాలి. పాస్ 1 అన్నమాట. సో పాస్ 1 ఏం చేస్తాం మనం? A1 నుంచి స్టార్ట్ చేస్తాం. A1 నుంచి స్టార్ట్ చేసేటప్పుడు ఇది ఇన్సర్షన్ సార్ట్ కదా. ఇన్సర్షన్ సార్ట్లో మనం ఏం చేయాలి అంటే దానికన్నా ప్రీవియస్ ఎలిమెంట్స్తో కంపేర్ చేయాలి. దానికన్నా ప్రీవియస్ ఎలిమెంట్స్తో కంపేర్ చేసినప్పుడు మన ప్రీవియస్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ FG అనుకోండి, ప్రీవియస్ ఎలిమెంట్ అనేది ఆ ముందున్న ఎలిమెంట్ కన్నా ఇప్పుడు మనం తీసుకునే ఎలిమెంట్ ముందున్న ఎలిమెంట్ కన్నా తక్కువగా ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇంటర్చేంజ్ చేయాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సర్షన్ సార్ట్. ఓకే, ఎక్కడ స్టార్ట్ చేయాలంటే నేను A1 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను A1 నుంచి స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి A1 నుంచి స్టార్ట్ చేస్తాను. ఇది స్టార్టింగ్ అన్నమాట. స్టార్టింగ్ మనం తీసుకునే ఈవెంట్స్. ఇప్పుడు నేను A1 నుంచి ఓవరాల్గా ప్రాసెస్ని స్టార్ట్ చేస్తాను. సో A1 నుంచి ప్రాసెస్ని స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాం?
పొజిషన్లో ఏమవుతుంది, నో చేంజ్. ఎందుకంటే జీరోత్ ఇండెక్స్ దగ్గర మనం ఏం చేయాలి. ఇప్పుడు AF1 నుంచి స్టార్ట్ చేసి నేను ఏం చెప్తున్నాను, AF1లో ఏదైతే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం మనం, AF1 నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు AF1లో ఉన్న ఎలిమెంట్ని దాని ప్రీవియస్ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటితో కంపేర్ చేయాలి. AF1లో ఎంత ఉంది, 58 ఉంది. దాని ప్రీవియస్ ఎలిమెంట్ ఎంత ఉంది, 65 ఉంది. ఇప్పుడు 58 ఈజ్ లెస్ దెన్ 65 అవునా కాదా? ఓకే, కరెక్ట్. ఎప్పుడైతే AFJ అంటే ఎంత, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అది, దానికన్నా ముందు ఎలిమెంట్ కన్నా చిన్నది ఉందో ఆటోమేటిక్గా ఏం చేయాలి అంటే ఇన్సర్ట్, ఈ పొజిషన్లో దీన్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో 58 ఇక్కడ, 65 ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం చెప్తాం, రిమైనింగ్ అన్ని కూడా యాజ్ ఈజ్ అలానే ఉంటాయి. 30, 35, 25, 45. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇన్సర్ట్, ఏం ఇన్సర్ట్ చేసాం, 58ని ఇన్సర్ట్ చేసాం. ఓకే, ఇక నెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం అంటే AF2 నుంచి స్టార్ట్ చేస్తాం. AF1 కంప్లీట్ అయిపోయింది కదా, AF2 ఎక్కడ ఉంది, ఇదిగోండి. AF2 ఎంత ఉంది, AF2లో 30 ఉంది. నేను ఏం చెప్తున్నాను, ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేస్తామో ఆ ఎలిమెంట్ని దాని ప్రీవియస్ అన్ని ఎలిమెంట్స్తోనూ కంపేర్ చేయాలి. సో ఫస్ట్ దేనితో కంపేర్ చేస్తాం, 30ని 65తో కంపేర్ చేస్తాం. 30ని 65తో కంపేర్ చేసినప్పుడు 30 లెస్ దెన్ 65 అవునా కాదా, 30 లెస్ దెన్ 65. ఓకే, సో ఆటోమేటిక్గా ఏం చేస్తాం అన్నమాట, ఇంటర్చేంజ్ చేస్తాం, అంటే ఇన్సర్ట్ చేస్తాం. 30 ప్లేస్లో 65, 65 ప్లేస్లో 30. సో ఆటోమేటిక్గా ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, మనం AF2 నుంచి స్టార్ట్ చేసాం. ఓకేనా, AF2 నుంచి నేను కంపేర్ చేసినప్పుడు దాని ప్రీవియస్ ఎలిమెంట్స్తో కంపేర్ చేయాలి కాబట్టి AF2ని AF1తో కంపేర్ చేశాను. 30 లెస్ దెన్ 65 వచ్చింది. సో కాబట్టి 65 30 ప్లేస్లోకి, 30ని 65 ప్లేస్లోకి తెచ్చారు. ఓకే, మరి దానికన్నా ప్రీవియస్ ఇంకొక ఎలిమెంట్ కూడా ఉంది కదా, ఇప్పుడు దీంతో కంపేర్ చేయాలి. ఇప్పుడు 30 కాస్త 58తో కంపేర్ చేస్తాం. 30 అంటే AF2లో ఇక్కడ ఎంత ఉంది, 30 ఉంది. ఇది టెంప్ అన్నమాట. సపోజ్ టెంప్ అనే వేరియబుల్ తీసుకుంటాం. ఈ టెంప్ అనే వేరియబుల్ ఏ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ ఉంటుంది 30. ఇప్పుడు 30 కాస్త ప్రీవియస్ ఎలిమెంట్స్తో కంపేర్ చేయాలి. దాని ప్రీవియస్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్తోనూ కంపేర్ చేయాలి. సో 30 58తో కంపేర్ చేస్తే ఏమైంది, 30 ఈజ్ లెస్ దాన్ 58 కదా. సో కాబట్టి ఏం చేస్తాం మనం, ఈ 13 కాస్త 58 ప్లేస్లోని 58ని ఈ ప్లేస్లోకి తీసుకొస్తాం. రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ యాజ్ ఈజ్ అలానే ఉంటాయి. 35, 25, 45. ఇప్పుడు దేన్ని ఇన్సర్ట్ చేసాం మనం, 30ని ఇన్సర్ట్ చేసాం. సో ఇన్సర్ట్ 30. ఓకే, సో ఇది సెకండ్ ఇండెక్స్ కంప్లీట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, AF3 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు AF3 అంటే చూద్దాం. AF3 అంటే ఎంత, 35 ఉంది. ఓకే, 35. ఇప్పుడు ఈ 35ని దేంతో కంపేర్ చేయాలి, AF2, AF1, AF0 దాని ప్రీవియస్ ఉన్న అన్ని ఎలిమెంట్స్తోనూ కంపేర్ చేయాలి. కానీ ఫస్ట్ దేంతో కంపేర్ చేస్తాం, 35ని 65తో కంపేర్ చేస్తాం. సో 35 65తో కంపేర్ చేసినప్పుడు 35 లెస్ దెన్ 65 వచ్చింది. కాబట్టి ఏం చేస్తాం అన్నమాట, 65 ప్లేస్లో 35, 35 ప్లేస్లో 65 ప్లేస్ చేస్తాం. ఇప్పుడు టెంపుల్ ఎంత ఉంది, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, AF3లో 35 ఉంది. ఇప్పుడు ఇదే 35 నెక్స్ట్ ఏం చేయాలి, 58తో కంపేర్ చేయాలి. దాని ప్రీవియస్ ఎలిమెంట్స్ అన్నింటితో కంపేర్ చేయాలి కదా. సో 35ని 58తో కంపేర్ చేయాలి. 35ని 58తో కంపేర్ చేసినప్పుడు 35 ఈజ్ లెస్ దాన్ 58 కదా. కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం, 35ని ఫ్రంట్కి తీసుకొచ్చి 58ని 35 అక్కడ తీసుకొస్తాం. ఇప్పుడు మళ్ళీ దాని ఫ్రంట్ ఇంకో ఎలిమెంట్ ఉంది, మళ్ళీ కంపేర్ చేస్తాం. సో 35ని ఈ ఎలిమెంట్ ఎంత, 30. 35 ఈజ్ లెస్ దాన్ 30 అవునా కాదా, కాదు. కాబట్టి ఏం చేస్తాం, మనం ఎటువంటి చేంజ్ చేయాలి, అలానే చేస్తాం. సో ఇక్కడ ఏమైందన్నమాట, మనం దేన్ని ఇన్సర్ట్ చేసాం, ఇన్సర్ట్ 35. ఎక్కడ ఇన్సర్ట్ చేసామంటే దాని ప్రీవియస్ ఎలిమెంట్స్ అన్నింటితోనూ కంపేర్ చేసుకొని ఏదైతే చిన్నగా ఉందో 1 by 1 కంపేర్ చేసుకుంటూ ఎక్కడైతే స్టాప్ అవుతుందో, ఎక్కడైతే దానికన్నా పెద్ద ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నింటినీ ఫ్రంట్కి మూవ్ చేసుకుంటూ వెళ్తాం. ఇక నెక్స్ట్ ఏ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట, రిమైనింగ్ అని సేమ్ 25, 45. నెక్స్ట్ ఏ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేస్తాం, AF4 నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు AF4లో ఎంత చేద్దాం, AF4 అంటే ఎంత, 25. ఓకే, సో AF4లో ఉన్నది ఎంత, 25. అంటే టెంపుల్ ఎంత ఉంది ఇప్పుడు, 25. ఇప్పుడు 25ని ఫస్ట్ దేనితో కంపేర్ చేయాలి, 65తో కంపేర్ చేయాలి. 25ని 65తో కంపేర్ చేసినప్పుడు ఆబ్వియస్లీ 25 ఈజ్ లెస్ దాన్ 65. కాబట్టి 25 65 ప్లేస్లోకి వచ్చింది, 65 25 ప్లేస్లోకి వచ్చింది.
మరి దానికన్నా ముందు ఇంకా ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ 25 దేనితో కంపేర్ చేయాలి, 58తో కంపేర్ చేయాలి. సో 58తో కంపేర్ చేస్తే 25 ఈజ్ లెస్ దాన్ 58. కాబట్టి 25 ఫ్రంట్కి తీసుకొచ్చాను, 58ని ఇక్కడ ప్లేస్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ 25 35తో కంపేర్ చేయాలి. 25 ఈజ్ లెస్ దాన్ 35 కాబట్టి 25 ఫ్రంట్కి తీసుకొచ్చాను. 25 ప్రజెంట్ ఎక్కడ ఉందో అక్కడికి 35 తీసుకొచ్చాను. మళ్ళీ ఫ్రంట్ ఇంకొక ఎలిమెంట్ ఉంది, దాంతో కంపేర్ చేయాలి. 25 30 30ని కంపేర్ చేస్తే 25 ఈజ్ లెస్ దాన్ 30 కాబట్టి 25 ఫ్రంట్ తీసుకొచ్చాను, 30ని 25 ప్లేస్లో పెట్టాను. ఓకే, ఇక నెక్స్ట్ F5. F5లో ఏ ఎలిమెంట్ ఉందో చూద్దాం. F5లో ఉన్న ఎలిమెంట్ అంతా ఎస్ఎస్ ఇక్కడ ఉంది. F5లో ఉన్న ఎలిమెంట్ అంతా 45. సో ఇప్పుడు 45ని కాస్త కంపేర్ చేయాలి. 45 ఫస్ట్ దేంతో కంపేర్ చేయాలి, దాని ప్రీవియస్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఏం ఇన్సర్ట్ చేసాం, ఇన్సర్ట్ 25. ఓకే, ఇది పాస్ 1, ఇది పాస్ 2, పాస్ 3, పాస్ 4, పాస్. నెక్స్ట్ 45 కంపేర్ చేయాలి. 45 65తో కంపేర్ చేస్తే 45 ఈజ్ లెస్ దాన్ 65 కాబట్టి 45ని ఫ్రంట్కి తీసుకొచ్చాను, 65ని దాని ముందుకు తీసుకెళ్ళాను. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ 45 ఏం చేయాలి, దాని ఫ్రంట్ ఎలిమెంట్ ఏంటి 58, దీంతో కంపేర్ చేస్తాం. సో ఆబ్వియస్లీ 45 ఈజ్ లెస్ దాన్ 58 కాబట్టి 45ని 58 ప్లేస్లో 58ని 48 ప్లేస్లో పెట్టాం. నెక్స్ట్ 45ని 35తో కంపేర్ చేస్తాం. 45 ఈజ్ లెస్ దాన్ 35 కాదు కదా, సో 35 అలానే ఉంటుంది. ఇక రిమైనింగ్ ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటితో మనం కంపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎలిమెంట్తో కంపేర్ చేయవలసిన సార్టింగ్ ఆర్డర్ ఇది. మీకు ఒక ఎలిమెంట్తో కంపేర్ అవ్వలేదు అంటే ఒక ఎలిమెంట్ తర్వాత దాని ప్రీవియస్ ఎలిమెంట్తో మీరు కంపేర్ చేసినప్పుడు మీరు కంపేర్ చేసే ఎలిమెంట్ ప్రీవియస్ ఎలిమెంట్ కన్నా చిన్నది కాలేదు అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్తోనూ కాదు అని అర్థం. సో వీటన్నిటిని ఏం చేస్తాం, యాజ్ దిస్ ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఏం ఇన్సర్ట్ చేసాం అనమాట, ఇన్సర్ట్ 45. సో ఫైనల్గా చూడండి, ఫైనల్ వచ్చిన మనం తీసుకున్న ఆర్డర్ 65 58 30 35 25 48. కానీ ఫైనల్గా వచ్చిన ఆర్డర్ ఏంటి 25 30 35 45 58 65 అన్ని అసెండింగ్ ఆర్డర్లో వచ్చాయి కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సర్షన్ సార్ట్. ఓకే, సో ఓవరాల్గా సార్టింగ్ టెక్నిక్ అంటే ఏంటి అంటే మనం తీసుకునే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక ఆర్డర్ ఫామ్లో ప్లేస్ చేయడం. మనం ఏ ఆర్డర్ ఫామ్లో ప్లేస్ చేస్తున్నామంటే అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేస్తున్నాం. సో ఆ అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేసేటప్పుడు ఏ టెక్నిక్ అప్లై చేస్తాం, ఇన్సర్షన్ టెక్నిక్ అప్లై చేస్తాం. ఇన్సర్షన్ టెక్నిక్ అప్లై చేసేటప్పుడు ఏం చేస్తాం, ఓవరాల్గా ఏ టెక్నిక్ అప్లై చేయాలన్నా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోవాలి కాబట్టి ఆ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ ఇండెక్స్లో ఉన్నాయో ఫస్ట్ ఇండెక్స్లు వేసేసుకుంటాం. దాని తర్వాత ప్రాసెస్ ఏం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాం అనమాట, ఈ ఇన్సర్షన్ షార్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. సో AR1 నుంచి స్టార్ట్ చేసి దాని ప్రీవియస్ ఎలిమెంట్తో కంపేర్ చేసుకోవాలి. దాని ప్రీవియస్ ఎలిమెంట్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఎలిమెంట్ అనేది చిన్నగా ఉందనుకోండి ఇంటర్చేంజ్ చేస్తాం, లేదు అంటే సేమ్ యాజ్ ఈజ్ అలానే ఉంచేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నింటినీ ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, AR2లో ఉన్న ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేస్తాం. AR2లో ఉన్న ఎలిమెంట్ని వేటితో కంపేర్ చేయాలి, రిమైనింగ్ ప్రీవియస్ ఉన్న ఎలిమెంట్స్ అన్నింటితోనూ కంపేర్ చేయాలి. మరి ఒకేసారి కంపేర్ చేస్తామంటే ముందు దానికన్నా ముందున్న ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. ఇన్ కేస్ చిన్నదైతే ఆటోమేటిక్గా ఇంటర్చేంజ్ చేస్తాం. ఇంటర్చేంజ్ చేశాక సేమ్ ఇంటర్చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, ఆ ఎలిమెంట్ దాన్ని ప్రీవియస్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా మనకి ఏమొస్తుంది, అసెండింగ్ ఆర్డర్లో పేమెంట్ అవుతుంది. దీన్ని ఏమని పిలుస్తాము అంటే ఇన్సర్షన్ షార్ట్ అని పిలుస్తాము. ఓకే, సో చూడండి ఫైనల్గా వచ్చిన ఆర్డర్ ఏంటి 25 30 35 45 58 65. మనం తీసుకున్నది ఏంటి ఈ ఆర్డర్ 65 58 30. కానీ మనకు ఫైనల్గా ఇన్సర్షన్ టెక్నిక్ అప్లై చేస్తే మనకు వచ్చింది 25 30 35 45 58 65 అసెండింగ్ ఆర్డర్. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సర్షన్ సార్ట్. ఇక నెక్స్ట్ సార్టింగ్ టెక్నిక్, సార్టింగ్ టెక్నిక్లో ఆల్రెడీ సెలక్షన్ సార్ట్ అయింది చూసేసాం. సో ఇన్సర్షన్ సార్ట్ అయింది. ఇక నెక్స్ట్ టెక్నిక్ ఏంటి అంటే బబుల్ సార్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇన్సర్షన్ సార్టింగ్ టెక్నిక్స్లో నెక్స్ట్ సార్టింగ్ టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ బబుల్ సార్ట్. బబుల్ సార్టింగ్ టెక్నిక్. ఓకేనా, సార్టింగ్ టెక్నిక్ అనగానే గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ తీసుకుంటాం, వాటిని కాస్త అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు మనం అప్లై చేసేది ఏంటి, బబుల్ సార్టింగ్ టెక్నిక్. ఓకే, సో బబుల్ సార్ట్ అప్లై చేయడానికి ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ తీసుకుందాం. సో ఏ ఎలిమెంట్స్ తీసుకుందాం, 70 40 50 10 ఇలా
గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఏం టెక్నిక్ అప్లై చేస్తున్నాం, మనం తీసుకున్నది 70, 40, 50, 10 ఏది ఆర్డర్లో లేదు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనమాట, బబుల్ సార్ట్ టెక్నిక్ యూజ్ చేసి వాటిని సార్టింగ్ ఆర్డర్లో ప్లేస్ చేయాలి. ఓకే, సో దానికోసం ఏం చేద్దామంటే చూడండి, ఫస్ట్ పాస్ వన్లో ఏం జరుగుతుందో చూడండి. సో ఏం తీసుకున్నాం మనం, 70, 40, 50, 10 ఇలా తీసుకున్నాం కదా. బబుల్ సార్ట్లో ఏం చేస్తాము అంటే 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఫస్ట్ ఈ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తాం. సో ఈ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేసినప్పుడు ఏది చిన్నది, 40 చిన్నది. కాబట్టి 40 ఇక్కడ, 70 ఇక్కడ ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ 50, 10 ఇలా ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ 2ని కంపేర్ చేస్తాం కదా, నెక్స్ట్ ఈ 2ని కంపేర్ చేయాలి. ఓకే, సో 40 అలానే ఉంది. నెక్స్ట్ ఈ 2ని కంపేర్ చేసినప్పుడు ఏమైంది, 50 ఫ్రంట్కి వచ్చింది, 70 వచ్చింది. ఓకే, సో 10 అలా ఉంది. ఓకే కదా. సో ఇవి రెండు కంపేర్ చేశాం కదా, నెక్స్ట్ ఈ రెండింటిని కంపేర్ చేయాలి. ఇప్పుడు 40, 50 అలానే ఉన్నాయి. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏమైంది, 10 చిన్నది కదా, సో 10 ఫ్రంట్కి వచ్చింది, 70 బ్యాక్. ఇది పాస్ వన్. ఓకేనా. సో ఫైనల్గా మనకు పాస్ వన్ అయ్యేటప్పటికి ఏమైంది, 40 నేను తీసుకున్నాను, 70, 40, 50, 10 ఫైనల్గా వచ్చేసరికి ఏమైంది, 40, 50, 10 70 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇది ఓవరాల్గా ఏమొచ్చింది, అసెండింగ్ ఆర్డర్లో ఏమి రాలేదుగా. సో ఇప్పుడు పాస్ టూ. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్. ఈ సెకండ్ ప్రాసెస్లో మనం ఏం చేస్తాం, ఏమొచ్చింది, ఫస్ట్ ప్రాసెస్ చేసేటప్పటికి మనకి 40, 50, 10, 70 ఇది ఫస్ట్ ప్రాసెస్కి వచ్చేసరికి. సేమ్ రిపీట్ చేస్తాం ప్రాసెస్లో కూడా. 40ని 50ని 2 ఐటమ్స్ మాత్రమే కంపేర్ చేస్తాం. ఫస్ట్ 2ని కంపేర్ చేసినప్పుడు ఏమైంది, 1, 2 కంపేర్ చేశాను. 40, 50 కంపేర్ చేసినప్పుడు 40 less than 50. కాబట్టి నేనేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఈజ్ అలానే ఉంచాను. సో రిమైనింగ్ అన్నీ అలానే ఉంటాయి. ఇప్పుడు 1, 2 కంపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, 2, 3 కంపేర్ చేయాలి. అంటే ఈ రెండు కంపేర్ చేయాలి, అంతేగా బబుల్ సార్ట్. సో ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏమైంది, ఫస్ట్ అలానే ఉంది. 50, 10 కంపేర్ చేసినప్పుడు 10 is less than 50. కాబట్టి 10 ఫ్రంట్కి వచ్చింది, 50 వచ్చింది, 70 అలానే ఉంది. ఇప్పుడు 1, 2 ఇక్కడ కంపేర్ చేసాం, 2, 3 కంపేర్ చేసాం. నెక్స్ట్ 3, 4 కంపేర్ చేయాలి. ఓకే, సో ఇవి అలానే ఉంటాయి. సో 3, 4 కంపేర్ చేసినప్పుడు 50 less than 70. సో ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, అలానే ఉంది. ఇప్పుడు ఫైనల్గా వచ్చిన ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్లో ఉందా చూడండి, 40, 10, 50, 70 లేదు. కాబట్టి ఇక థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఇక థర్డ్ పొజిషన్. సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మనకి ఏమొచ్చింది అవుట్పుట్, 40, 10, 50, 70 ఇది సెకండ్ పొజిషన్ వచ్చేసరికి మనకు వచ్చిన అవుట్పుట్. ఇప్పుడు మళ్ళీ సేమ్ బబుల్ సార్ట్ అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ 2 కంపేర్ చేస్తాం. 40, 10 కంపేర్ చేసినప్పుడు 10 is less than 40. కాబట్టి 10 ఇక్కడికి, 40 ఇక్కడికి. ఓకే, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఇప్పుడు 1, 2 కంపేర్ చేశాను. నెక్స్ట్ ఏం కంపేర్ చేయాలి, 2, 3 కంపేర్ చేయాలి. ఓకే, 2, 3 కంపేర్ చేసినప్పుడు 40 is less than 50. కాబట్టి నో చేంజ్, 40, 50, 70. నెక్స్ట్ 2, 3 కంపేర్ చేశాను కాబట్టి నెక్స్ట్ కంపేర్ చేయాల్సింది 3, 4 కంపేర్ చేయాలి. 50 is less than 70. సో నో చేంజ్. సో 10, 40, 50, 70. సో ఫైనల్గా వచ్చే ఆర్డర్ చూడండి, 3, 4 కంపేర్ చేసింది ఏమి లేవుగా. సో ఫైనల్గా వచ్చిన ఆర్డర్ 10, 40, 50, 70. సో మనం తీసుకున్న నెంబర్స్ ఏంటి, 70, 40, 50, 10. అంటే 70, 40, 50, 10 తీసుకుంటే వీటిని అసెండింగ్ ఆర్డర్లో ప్లేస్ చేయడానికి మనకి 3 పొజిషన్స్ అవసరమైంది. ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్లోనూ కూడా బబుల్ చార్ట్ అనగానే ఏం చేస్తారు అంటే 2 ఐటమ్స్ని మనం కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏ 2 ఐటమ్స్, ఫస్ట్ 1, 2, తర్వాత 2, 3, తర్వాత 3, 4. ఫైనల్గా వచ్చింది ఒక ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్లో లేదనుకోండి, మళ్ళీ పొజిషన్ 2కి వెళ్తాం. దీన్ని కాస్త ఇన్పుట్ కింద తీసుకుని మళ్ళీ సేమ్ టెక్నిక్ బబుల్ సార్ట్ అప్లై చేస్తాం. 2 ఐటమ్ని కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. 1, 2, తర్వాత 2, 3, తర్వాత 3, 4 ఎన్ని ఉంటే అలా, తర్వాత 4, 5 ఉంటే 4, 5, తర్వాత 5, 6 ఉంటే 5, 6. ఫైనల్గా ఒక అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్ అనేది అసెండింగ్ ఆర్డర్లో లేదనుకోండి, మళ్ళీ దీన్ని ఇన్పుట్ కింద తీసుకుని మళ్ళీ పొజిషన్ 3 స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఏం చేస్తాం, 1, 2, 2, 3, 3, 4 ఇలా కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫైనల్గా అప్ టు మనకి అసెండింగ్ ఆర్డర్ వచ్చేంత వరకు బబుల్ చార్ట్లో 2 ఐటమ్స్ అంటే ఏ 2 ఐటమ్స్, సైడ్ బై సైడ్ ఉన్న 2 ఐటమ్స్ని కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. అలా ఎన్ని పొజిషన్స్ అవసరం అవుతాయో అన్ని పొజిషన్స్ కూడా మన ఇన్పుట్ తీసుకుంటే ఫైనల్గా అసెండింగ్ ఆర్డర్ రావడానికి మనకి ఈ నెంబర్స్కి
ఈ ఆర్డర్కి 3 పొజిషన్స్ అవసరం అయ్యాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ బబుల్ సార్ట్ టెక్నిక్.